అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్, నా పేరు రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఈ యొక్క ఆడియో మెసేజ్ పెట్టడానికి కారణం ఏమిటంటే కనుక 13 మే ఎన్నికలు నిర్వహించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఓటర్స్కి ఏమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవుకు సంబంధించినటువంటి జియోస్ ఇష్యూ చేసింది. దాని గురించి వివరించడానికి నేను ఈ యొక్క మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆడియోని పూర్తిగా చివరి వరకు అందరూ వింటారని ఆశిస్తున్నాను. నేను ఈ ఆడియో మెసేజ్తో పాటు ఒక పీడిఎఫ్ని మరియు ఒక ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ ఉద్దేశం ఏంటంటే జీఓఆర్టీ నెంబర్ 627 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున పార్లమెంటు మరియు అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించబోతున్నారు కాబట్టి జీఓఆర్టీ నెంబర్ 627 ద్వారా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఈ యొక్క జీఓఆర్టీ నెంబర్ 627ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మే 13 సెలవు దినంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక ఫోటో షేర్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏమిటంటే కనుక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఎవరైతే మే 13వ తారీఖున ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో పీఓస్ కానీ, ఏపీఓస్ కానీ, ఓపీఓస్ కానీ వారు ఆ యొక్క ఎన్నికల క్రతువు, ఎన్నికల నిర్వహణ అంతా పూర్తి చేసేసరికి మిడ్ నైట్ అయిపోతుంది వాళ్ళ ఇంటికి చేరేసరికి. కాబట్టి మే 14వ తారీఖున ఎన్నికలు నిర్వహించినటువంటి వారందరికీ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్గా ఇస్తూ 5104 మెమో నెంబర్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల విధులు నిర్వహించిన వాళ్ళు మాత్రమే 14వ తారీఖు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ని వాడుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అలాగే విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఓటర్లు, ఎస్పెషల్లీ విజువల్లీ ఇంపైర్డ్ అయినటువంటి ఓటర్స్ ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలా అసలు ఎలా ఓటు వేయాలనేటువంటి దాని గురించి నాకు తెలిసిన వివరణని యాజ్ ఏ యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఎలక్షన్ కమిటీ స్టేట్ లెవెల్ మెంబర్గా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటగా 13వ తారీఖు సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ఓటు వేయడానికి సమయాన్ని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరికీ కూడా సాయంత్రం 6 గంటల లోపు వారందరికీ కూడా ఓటు వేయడానికి అర్హులవుతారు. 6 గంటలు దాటిన తర్వాత వచ్చినటువంటి వారు ఎవరైతే క్యూ లైన్లోకి వస్తారో వారికి మాత్రం ఓటు హక్కు వేయడానికి వీలుండదు. కాబట్టి మీకు ఏదైతే ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు టైం ఇచ్చారో ఆ యొక్క టైం లోపల మాత్రమే మీ యొక్క విలువైన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఓటర్లు సపరేట్ క్యూ లైన్ ఉంటుంది కాబట్టి మీరు పబ్లిక్తో పాటు క్యూ లైన్లో నిలుపుకోకుండా మీ యొక్క డిజేబిలిటీని బేస్ చేసుకుని మీరు సపరేట్ క్యూ లైన్లోకి వెళ్ళి మీ ఓటు హక్కుని వీలైనంత త్వరగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుంది. కాబట్టి మీరు ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఓటర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళిన వెంటనే మీ యొక్క గుర్తింపు కార్డుని చూపించినట్లయితే కనుక మీకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఆధారంగా మీకు అలౌ చేస్తారు. అయితే ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, విజువల్లీ ఇంపైర్డ్ ఎవరైతే కనుక బ్రైలీ వచ్చినటువంటి వాళ్ళు, బ్రైలీ రానటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఎవరైతే బ్రైలీ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వారు వెళ్ళిన తర్వాత మీ పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక బ్యాలెట్ పేపర్ బ్రైలీలో ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ని కనుక అడిగినట్లయితే కనుక ఆ యొక్క బ్యాలెట్ పేపర్ని, బ్రైలీలో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ని మీకు అందజేయటం జరుగుతుంది.
దాంట్లో 2 రకాల బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఒకటి మీ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు, రెండోది వచ్చేసరికి అసెంబ్లీకి సంబంధించినటువంటి లిస్టు. ఈ 2 బ్రైలీ పేపర్స్లో ఉంటాయి. కాబట్టి మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏదైతే బ్యాలెట్ యూనిట్ అంటారు, బియు అంటారు, ఈవీఎం అంటారు, దాని దగ్గర ఏముంటుంది అంటే కనుక మీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాలెట్ యూనిట్లో మీ యొక్క బటన్ ఎదురుగా సీరియల్ నెంబర్ మాత్రమే బ్రైలీలో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైతే ఓటు వినియోగించాలనుకుంటున్నారో, ఓటు వేయాలనుకుంటున్నారో, ఈ యొక్క బ్రైలీలో ఉన్నటువంటి లిస్ట్ని బేస్ చేసుకొని మీ యొక్క సీరియల్ నెంబర్, సపోజ్ పలానా వ్యక్తికి నేను రవీంద్రబాబుకి వేయాలనుకుంటున్నాను, ఆ సీరియల్ నెంబర్ ఎంత, అట్లాగే పార్లమెంట్లో ఎంత, అలాగే పలానా పుల్లయ్యకి వేయాలనుకుంటున్నాను, అతనిది సీరియల్ నెంబర్ అసెంబ్లీలో ఎంత, ఈ 2 చూసుకోవాల్సినటువంటి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి బ్రైలీ వచ్చినటువంటి ఓటర్ చేయాల్సినటువంటి ప్రాథమిక విధి. ఒకవేళ మీకు గనక బ్రైలీ రాకపోతే గనక మీరు ఎస్కాట్ని తీసుకుని కూడా వెళ్ళచ్చు. బ్రైలీ వచ్చినా కూడా ఎస్కాట్ని తీసుకెళ్ళచ్చు. బ్రైలీ రాకపోయినా కానీ ఎస్కాట్ని తీసుకువెళ్ళచ్చు. ఎస్కాట్ని తీసుకువెళ్ళే విషయంలో మీరు ఫలానా వ్యక్తినే తీసుకువెళ్ళాలనేటువంటి ఎటువంటి నిబంధన లేదు. ఫామ్ 14A ద్వారా మీరు ఎవరైతే గనక మీకు నమ్మకమైనటువంటి వ్యక్తిని తీసుకువెళ్తున్నారో అతని యొక్క వివరాలను కావాల్సి వస్తే గనక పిఓ కానీ ఏపీఓ కానీ అక్కడ నమోదు చేసుకోవచ్చు. కాబట్టి మీరు నచ్చినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళండి. ఒకవేళ మీకు నచ్చినటువంటి వ్యక్తి గనక ఇది కాని పక్షంలో మీరు పార్షియల్లీ బ్లైండ్స్ అయితే కూడా మీరు ఎలాగైనా కానీ అక్కడికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే కనుక మీరు ఒంటరిగా కూడా వెళ్ళచ్చు. అలాగే ఇవి కాకపోకుండా బ్రైలీలో మీకు గనక అక్కడ ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉందో అది లేకపోతే గనక మీరు ముందే గనక మీ యొక్క నచ్చిన అభ్యర్థి, మీరు ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి మీకు నచ్చిన అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్ ఎంత అనేటువంటిది, పార్లమెంట్లో ఎంత అండ్ అసెంబ్లీలో ఎంత అనేటువంటిది తెలుసుకుని వెళ్ళినట్టే అది కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక బ్రైలీ బ్యాలెట్ పేపర్ కనుక లేకపోతే కనుక ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇదేంటంటే కనుక మీరు వెళ్ళిన తర్వాత ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబరు ఎదురుగా ఉన్నటువంటి బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే కనుక అది బీప్ శబ్దం వస్తే మాత్రమే మీ ఓటు హక్కు పడినటువంటి గుర్తు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అట్ ది సేమ్ టైం మీరు ఫస్ట్ వెళ్ళిన వెంటనే పోలింగ్ బూత్లోకి వెళ్ళిన వెంటనే మీ యొక్క ఓటు అక్కడ ఉన్నటువంటి ఓపీఓ కానీ ఏపీఓ కానీ ఓపీఓ కానీ చెక్ చేసిన తర్వాత మీకు ఓటు వేయడానికి పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ వేసే ఓటు పార్లమెంటుకి సంబంధించినటువంటి ఓటు, సెకండ్ టైం వేసేటువంటి ఓటు అసెంబ్లీకి వేసే ఓటు. ఇది త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఒకే రూల్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ వేసే ఓటు పార్లమెంట్కి, సెకండ్ వేసే ఓటు అసెంబ్లీకి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రైలీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మిగతా వాళ్ళు సింబల్స్ చూసుకుని వేసేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఎస్పెషల్లీ మనకు సంబంధించి మనం స్పెషల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది పార్లమెంటుదా అసెంబ్లీదా అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎవరైనా సరే ఫస్ట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క క్యాబిన్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వేసేటువంటి ఓటు పార్లమెంటుది కాబట్టి ఆ పార్లమెంట్ సంబంధించిన సీరియల్ నెంబర్ని గుర్తుంచుకోండి. అట్లాగే అసెంబ్లీకి సంబంధించిన సీరియల్ నెంబర్ని గుర్తుంచుకోండి. మీరు ఆ ఓటు హక్కు వేసుకున్న తర్వాత, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత, ఆ బీప్ శబ్దం వచ్చిన తర్వాత మాత్రమే మీ యొక్క క్యాబిన్ నుంచి బయటికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క విలువైన ఓటుని మీకు నచ్చినటువంటి వ్యక్తి సింబల్ మీద మీరు వేసి ఈ యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షిస్తారని, మీ యొక్క ఓటు హక్కు అనేటువంటి చాలా విలువైనది. మనం ఎవరిని ఏది అడగాలన్నా ఫస్ట్ నువ్వు ఓటు హక్కు వినియోగించుకుంటేనే అది నువ్వు అడగగలవనేటువంటి వాస్తవాన్ని మర్చిపోకూడదని చెప్పేసి, నాకు తెలిసి 1956లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ యొక్క ఓటుకి ఎంత విలువైతే ఉందో ఈరోజు అంత విలువ ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరైతే కనుక ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వెళ్తున్నారో వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే మన వీల్ చైర్స్ ఉన్నాయో వాటి సౌకర్యాన్ని వినియోగించుకోండి. ర్యాంప్స్ ఏర్పాటు చేశారు, వాటిని వినియోగించుకోండి.
అలాగే ఎవరైతే హియరింగ్ ఎంపైర్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫెండెమ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అయితే కనుక ట్రాన్స్లేటర్ని ఇంటర్ప్రిటేటర్ని తీసుకువెళ్ళండి. ఇవన్నీ కూడా మీకు ఫెసిలిటీస్ని గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చారు కాబట్టి వాటిని ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక అసలు బ్రైలీ ఓటర్ స్లిప్స్ ఎవరికైనా వచ్చినాయా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేటువంటిది వీలైతే కనుక మీ మెసేజ్ ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో స్పందించండి. ఎందుకంటే కనుక నాకు తెలిసి ఇంత లేట్ అయ్యి బ్రైలీ ఓటర్ స్లిప్స్ని ఒక చోట అండ్ బ్యాలెట్ మనకి బ్రైలీ ప్రెస్ ఉన్నప్పటికీ కూడా బ్రైలీ ఓటర్ స్లిప్స్కి వచ్చేసేసరికేమో ఎక్కడో బెంగళూరులో ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ బ్యాలెట్ పేపర్స్ బ్రైలీ బ్యాలెట్ పేపర్స్ వచ్చేమో మన దేవనాథ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ హైదరాబాద్లో ఆర్డర్ ఇచ్చారంటున్నారు. కాబట్టి ఇవన్నీ గందరగోళంగా ఉంది. అట్లాగే ఈవీఎం మిషన్ మీద ఇచ్చేటువంటి ఆ సింబల్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ వరకు మాత్రం ఉండేసేసి గుంటూరులోని బ్రైలీ ప్రెస్లో చేస్తున్నారంటున్నారు. నాకైతే కనుక ఇప్పటివరకు బ్రైలీ ఓటర్ స్లిప్ రాలేదు. మీ ఎవరికైనా వచ్చే కనుక స్పందించండి, రాకపోతే కనుక మీకు రాలేదనుకుంటా. బ్రైలీ ఓటర్ స్లిప్ మీకు అందింది అనేటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే మెసేజ్ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఓటు అనేటువంటి చాలా విలువైనది. మీకు నచ్చినటువంటి వారిపైకి ఓటు వేసి ఈ యొక్క భారత ప్రజాస్వామ్య వ్యవస్థని మనకి చాలా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే చాలా పెద్ద పండుగని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనడాలు.